వరుస దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని ఖమ్మం పోలీసులు అరెస్ట్ చేశారు. ఖమ్మం బైపాస్ రోడ్లోని ఒక అపార్ట్మెంట్లోని ఫ్లాట్ తాళం పగలగొట్టి బీరువాలో ఉన్న బంగారు వెండి వస్తువులు దొంగిలించిన నవీన్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. టూ టౌన్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో రాపర్తి నగర్లో వాహన తనిఖీ చేస్తూ ఉండగా అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి 30 తులాల బంగారం, కేజీన్నర వెండి స్వాధీనం చేసుకున్నామని ఖమ్మం ఏసీపీ రమణమూర్తి తెలిపారు. మన బస్ స్టాండ్ పక్కకి ఒక అపార్ట్మెంట్లో ఒక దొంగతనం జరిగింది. దాన్ని ఖమ్మం పోలీసు వారు ఛాలెంజ్గా తీసుకొని కమిషనర్ గారు సిపి గారి ఉత్తర్వుల మేరకు సిసిఎస్ ఏసీపీ గారు మరియు వాళ్ళ సిబ్బంది దానిలో కూడా బంగారం 30 తులాలు మళ్ళీ ఒక కేజీన్నర దాకా వెండిపోయిందంటే దాన్ని ఛాలెంజ్గా తీసుకొని 15 రోజుల్లో ముద్దాయిని పట్టుకొని మొత్తం ప్రాపర్టీ ఇంటాక్ట్గా రికవర్ చేయడం జరిగింది. దీనిలో కూడా ముద్దాయి నవీన్ అనే అతన్ని అరెస్ట్ చేసి 15 తులాల కేజీన్నర వెండి మరియు 290 గ్రాముల బంగారం రికవరీ చేయటం అయింది. ఇతను గతంలో కూడా కుషాయిగూడలో 3 కేసులు, హన్మకొండలో ఒక కేసులో కూడా ఇన్వాల్వ్ అయినాడు. ఇక్కడ ఒక కేసు, మొత్తం ఇప్పటికి మనం 5 కేసుల్లో